అయితే అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు హిందువులు ఉన్నారు ఈ దేశంలో, జైనులు, సిక్కులు, బౌద్ధులు, ఇస్లాం వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు ఏం చేస్తారంటే ప్రతి ఇళ్ల దగ్గరికి వెళ్ళేసేసి ఇదిగో మీరు పూజించే రాముడు, కృష్ణుడు, అమ్మవారు వీళ్ళందరూ రాళ్ళు, ఆ రాళ్ళు చెవులుండి ఆగండి అయ్యా, చెప్పేది వినయ్యా, అలా అనకూడదనే నేను కూడా చెప్తుంది. మీరు మొత్తం వినండి. మీరు అడిగారు కదా ఎందుకు క్రిస్టియానిటీ మీద ఇట్లా బురద జల్లుతున్నారు, ఇప్పుడే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అంత ముందు లేదు కదా అని మీరు ఒక ప్రశ్న అడిగారు కదా. దానికి నా సమాధానం చెప్తున్నా. ఈ క్రిస్టియన్ పాస్టర్లు, ఈ క్రిస్టియన్ విశ్వాసులు వీళ్ళందరూ వెళ్ళి మిషనరీస్ ఎన్ని వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలుగా, అంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా వెళ్ళి ఇగో మీ రాళ్ళు, మీ రప్పలు, వీళ్ళని పూజించకూడదు, విగ్రహారాధన వ్యభిచారం, విగ్రహారాధన చేసి వ్యభిచారులతో సమానం అనేసి బైబిల్లోనే ఉంది. వీళ్ళందరూ వెళ్ళి అలా చెప్తుంటే ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి రావట్లేదు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని మన మతంలోకి మార్చుకోవడానికి మనకి పరీక్షలు ఎన్ని వస్తాయి మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు నేను క్రిస్టియన్ ఫాదర్ దగ్గర విను బాబు ఇదే నీతో ప్రాబ్లం. అందుకనే రాజుగారు నేను తిట్టుంటారు. మొత్తం చెప్పేది అంతా వినట్లా నువ్వు. చెప్పేది విను, మొత్తం నేను అయిపోయిన తర్వాత మాట్లాడు నువ్వు ఫస్ట్, తర్వాత అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఫాదర్లు వీళ్ళందరికీ పాస్టర్లు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చర్చిలు పెట్టుకొని ఒక్కొక్క సంఘాలు పెట్టుకొని వీళ్ళకి ఫారెన్ నుంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వస్తాయి. తర్వాత ఇక్కడ చర్చిల్లో ఉండేటువంటి విశ్వాసులు వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వటం, లక్షల డబ్బులు వచ్చేస్తాయి. చర్చిలకు వచ్చి ఆడవాళ్ళని వీళ్ళు వాడుకోవటము, వాళ్ళకి మాయ మాటలు చెప్పటము, నీకు ఇద్దగిపోయిద్ది అనేసి మనం ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గాడి వీళ్ళందరూ వేసిన స్కిట్లు అన్ని చూడటము. అసలు మనం హిందువుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం మనకేంటి? మన సువార్త మనం చెప్పుకుంటే ఇష్టం ఉన్నవాడు వస్తాడు, లేకపోతే మానుకుంటాడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాళ్ళు, రప్పలు, మీ దేవుళ్ళు చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు, విగ్రహారాధన వ్యభిచారంతో సమానము ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు మాత్రం రాజుగారు కూడా పాస్టర్ గా ఉన్నప్పుడు ఇలా చెప్తుంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి యేసు లంజా కొడుకు, మేరీ లంజా అందరూ తిడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. అది చెప్తున్నాను. ఇప్పుడు దానికి కారణం ఎవరు? మనమే. ఇప్పుడు ఈ గోపి సనాతన్ సేన అని, ఇప్పుడు ప్రవీణ్ గారు క్రిస్టియన్ వీళ్ళు, తర్వాత కిరణాసురు అని, ధర్మమార్గం భాస్కర్ రాజు అని, కరుణాకర్ గారని, లలిత్ కుమార్ గారిని, వీళ్ళందరూ ఇన్ని ఛానల్స్ ఎందుకు పెట్టారు? వాళ్ళకైనా టైం పాస్ కోసం పెట్టారా? మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో మన సువార్త చెప్తే వాళ్ళకి నచ్చి యేసు దేవుడు బాబు మీరు నమ్మండి అయ్యా మీకు పరలోకం వస్తుందా అని మనం చెప్పుకొని వాళ్ళని ఏదో మర్యాదగా మన మతంలోకి మార్చుకోవాలి. కానీ మీరు వెళ్ళి మీ దేవుళ్ళు రాళ్ళు, రప్పులు, అసలు రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, కృష్ణుడికి ఎందుకు ఇంతమంది భార్యలు, అవన్నీ నీకెందుకయ్యా? నీ మతం గురించి నువ్వు చెప్పుకో. వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. నువ్వు వెళ్ళి మీ రాముడు అట్లా, సీత ఇట్లా, కృష్ణుడు ఇట్లా అంటే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు ఇంకా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. వందల వీడియోలు వచ్చేసినాయి. అదే కాదు, మా నాన్నగారు కూడా చనిపోయారండి క్రైస్తవ మూలకంగా. మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వస్తే, లివర్ క్యాన్సర్ వస్తే 4th స్టేజీలో ఉంది, తగ్గదని చెప్పారు. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.